హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఇంకో కేక్ అయితే చేద్దాం అనుకున్నాను. సో దానికైతే ముందుగా అయితే ఒక గుడ్ డే బిస్కెట్ ఇంకా బోర్బన్ బిస్కెట్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే దాన్ని షుగర్ పౌడర్ చేసుకోవాలి కదా. షుగర్ పౌడర్ ఇంకా బోర్బన్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవైతే వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇదెందుకు నేను కేక్ చేస్తున్నా అంటే మా డాడీ బర్త్డే అనమాట ఆ రోజు. ఈరోజైతే నేను చాలా లేట్గా పెడుతున్నా బికాజ్ ఎగ్జామ్స్ ఉండే. సో అందుకు నేను పెట్టలేదు. మంచిగా అవన్నీ వేసుకొని ఇంకా మిక్సీ అయితే పెట్టడం స్టార్ట్ చేశా. సో కొద్దిసేపు అలా మిక్సీ పడితే మంచిగా ఫైన్ పౌడర్ లాగా అవుతుందనమాట. అలా అయిన తర్వాత కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈనో అయితే వేసుకోవాలి. ఎందుకంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ నా దగ్గర లేదనమాట, అయిపోయింది. సో అందుకు అండ్ బ్యాటర్ వచ్చేసి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ ప్రెషర్ కుక్కర్లో నేను మెయిన్ మిస్టేక్ చేసింది అయితే ఇదే అనమాట. నేను అసలు వేయద్దు బటర్ పేపర్, బట్ నేను వేసాను. బట్ అస్సలు వేయద్దు అది. మీరైతే ఎప్పుడైనా చేస్తే మాత్రం అస్సలు వేయకండి. అండ్ అది వచ్చేసి ఒక 20 మినిట్స్ అలా పెట్టేయాలి. నేను 30 మినిట్స్ పెట్టేసా, మర్చిపోయాను అనమాట. అలానే ఉంది. సో కేక్ చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో మొత్తం అలా వచ్చిందని ఇంకా నేను మళ్ళీ వేరే కేక్ బేక్ చేసుకున్నాను అనమాట, ఎగ్లెస్ది. సో నెక్స్ట్ అయితే విప్పింగ్ క్రీమ్ అయితే నాకు మిగిలిందనమాట, న్యూ ఇయర్కి చేసింది. సో దాంతోనే ఇంకా ఇలా మంచిగా ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను. ఎలా ఉందో కూడా చెప్పేయండి కామెంట్స్లో. నాకైతే మంచిగా అనిపించింది. అండ్ విప్పింగ్ క్రీమ్ కొంచెం సరిపోకపోతే ఇంకా నేను గీతోని చేశాను. అది వీడియో నేను తీసుకోలేదనమాట. అండ్ కేక్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక్కటే ఒక ఫాల్ట్ ఏంటంటే అది గీ ఉంటుంది కదా, కొంచెం స్మెల్ అయితే వస్తుందన్నమాట గీతోని. అండ్ మిగతా అంతా చాలా బాగుంది. అండ్ అది చాక్లెట్ కేక్ ఇంకా వెనిలా కేక్ రెండు మిక్స్ అనమాట. మధ్యలో చాక్లెట్ బేస్ వేసేసాను, అది వేస్ట్ కాకుండా ఉండాలని. తర్వాత అయితే మంచిగా ఇలా డెకరేషన్ అయితే ఫాస్ట్గా చేసేసాను అనమాట. ఏం లేదు, లైటింగ్స్ ఒకటి పెట్టేశాను. అండ్ ఒక లైట్ అయితే సెట్ చేసేసాను. ఫస్ట్ అయితే లైట్ ఎందుకో ఇదేంటని అనిపించింది. తర్వాత ఇంకా మల్టీ కలర్ లైట్స్ ఉంటాయి కదా, సో అవి ఇంకా పెట్టేద్దామని ఇలా పెట్టేసి డెకరేషన్ అయితే సింపుల్గా చేసేసామన్నమాట. ఇది బాగా యూస్ అయిపోయింది. మేము ఇట్లా మనీ ప్లాంట్ లీఫ్ డెకరేషన్. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ మంచిగా మల్టీ కలర్ పెట్టామన్నాం కదా, ఒకసారి చూపిస్తా ఎలా ఉందో చూసేయండి. సో ఇలా అయితే వచ్చిందనమాట, మల్టీ కలర్ లైట్, రొటేటింగ్ లైట్ అనమాట అది. సో మా అమ్మ అయితే కొంచెం అక్కడక్కడ అని పెడుతుంది. నాకు అది నచ్చలేదన్నమాట, అందుకే తీసేసాం తర్వాత మొత్తం అవి. అండ్ ఇప్పుడైతే జస్ట్ చెకింగ్ టైం అనమాట, ఎలా ఉందా అని. మంచిగానే వస్తుంది. అండ్ తర్వాత ఇంకా దాని క్యాండిల్ పెట్టేసి బోర్బన్ బిస్కెట్స్తో అయితే రెండు ఇలా పెట్టా, హోమ్ మేడ్గా ఉండాలని కాబట్టి. అండ్ నెక్స్ట్ క్యాండిల్ అయితే పెట్టేసా, బయట నుంచి తీసుకొచ్చాను ఆ క్యాండిల్. నెక్స్ట్ అయితే ఇంకా చాకు అయితే నాకు కాడ లేదు, సో అందుకే ఉన్న నైఫ్తోనే అడ్జస్ట్ చేస్తాను. తర్వాత అయితే మా డాడీ ఎంట్రీ అనమాట. సో చూస్తున్నాడు బాగుంది అని. మా డాడీ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట. బాగున్నా నార్మల్గానే పెడతారు, బాగాలేకపోయినా నార్మల్గా పెడతారనమాట. సో ఇక్కడ మా బాబాయ్ వెలిగిస్తున్నాడు క్యాండిల్. అండ్ మీరందరూ కూడా మా డాడీకి హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పేయండి. సో చెప్పాను కదా, ఏ ఎక్స్ప్రెషన్ అయితే మా డాడీకి ఉండదు ఫేస్లో, ఎలా ఉన్నా న్యూట్రల్గా పెట్టేస్తాడనమాట. అండ్ మా డాడీకి అయితే ఎప్పుడెప్పుడు అక్కడ ఉన్న ప్లమ్ కేక్ తినేయాలని ఉంది. మా డాడీకి అవి అయితే చాలా ఇష్టం అనమాట. అండ్ మంచిగా కట్ చేసేసి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉందన్నమాట మా డాడీకి. సో అది ఫస్ట్ అయితే నాకు పెడతా అన్నాడు, బట్ నేను ఇంకా వీడియో తీస్తున్నాను కదా, సో అందుకే మా మమ్మీకి అయితే పెట్టేశాను. మమ్మీ ఫస్ట్ పెట్టేసింది అండ్ తీసుకుంది మమ్మీ కూడా కేక్. నెక్స్ట్ బాబాయ్ వెళ్ళాడనమాట పెట్టడానికి. సో మా బాబాయ్ పెట్టేసి ఇంకా అట్లా ఒకరిదొకరు కేక్ అయితే ఇలా తినిపించేసుకున్నారు. అండ్ మా చిన్న సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ నా డెకరేషన్, నా కేక్ అంతా ఎలా ఉందో కూడా చెప్పేయండి. మరి నేనైతే మంచిగానే అయిందని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా చెప్పేయండి. నేను నార్మల్గా ఇంకా కేక్ పెట్టేశాను అనమాట. ఇది ఒకటే ఒక ఫాల్ట్ ఉందనమాట, నేను ఒకటి చెప్పేశాను కదా. అండ్ మీరు ఎప్పుడు కుక్కర్లో అయితే అస్సలు పెట్టకండి బటర్ పేపర్, ఒకటి మిస్టేక్ చేసేసాను. అండ్ కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాను, అందుకే మా డాడీ మస్తు నవ్వుతున్నాడు, కొంచెం సిగ్గుపడుతున్నాడు అనమాట. యూట్యూబ్లో పెట్టకని అంటున్నాడు, బట్ నేను పెడతాను కదా. సో అంతేనండి వ్లాగ్. బాయ్.